రుణం తీరిపోతే ఏ బంధమైనా నిలవదు. రుణం ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు, బాంధవ్యాలు కలుస్తాయి. మనకు ఎవరైనా ఎదురుపడినా లేక మాట కలిపినా కూడా అది కూడా రుణబంధమే. రుణబంధం అనేది లేకుంటే ఎవరిని కలలో కూడా మనం చూడలేము. ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు. ఈ రుణబంధం విలువ తెలుసుకొని మసులుకోవాలి. ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడకండి, నిందించకండి, వాళ్ళ సంతోషం కోరుకోండి. బంధాలు కల్పించినది, కాలగర్భంలో కలిపేసేది శివయ్య అని తెలుసుకోండి నేస్తమా.